ప్రైజ్ అలాడ్. దేవునికి వందనములు. మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 41వ కీర్తన 3వ వచనం ధ్యానించుకుందాం. రోగశయ మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు. రోగం చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కరూ సహకరించరు, ఏ ఒక్కరూ ఆదరించరు, ఏ ఒక్కరూ బలపరచరు. దేవుడు అంటున్నాడు, రోగము చేత బాధపడుతూ కృంగిపోతున్న వారికి దేవుడే ఆదరించే దేవుడై ఉన్నాడు. దేవుడు వాక్యము చేత ఆదరించే దేవుడై ఉన్నాడు. రోగముల చేత కృంగిపోతూ ఎవరు పట్టించుకోక, ఎవరు చూసుకోలేక మంచముల మీదకే పరిమితమై, మంచానికే పరిమితమై, లేయలేక, కూర్చోలేక, మరణపడక స్థితిలో ఉండి బాధపడుతూ ఉన్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతిదినము మనం బైబిల్ చదివి, వాక్యం చదివి, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మనల్ని ఆదరిస్తాడు. వాక్యము అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యము అనగా దేవుడు, దేవుడు అనగా వాక్యం. వాక్యము చేత మనల్ని ఆదరిస్తాడు, వాక్యము చేత మనల్ని బలపరుస్తాడు, వాక్యము చేత కృంగిన మనలను లేవనెత్తుతాడు. కాబట్టి మనము ప్రతిదినము బైబిల్ చదివి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనకు స్వస్థత కలుగుతాది. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది వాక్యంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి కుమిలిపోక, కృంగిపోక, నిరుత్సాహపడక, రోగము చేత బానిసలమైనామని ఏ మాత్రం మనం కృంగిపోకుండా మనము దేవుని ఆశ్రయించి, దేవుని నమ్మకం ఉంచి, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. రోగము కలగగా వాని స్వస్థపరచును వాక్యంలో. అది ఏ రోగమైనప్పటికీ, ఎయిడ్స్ అయినా, క్యాన్సర్ అయినా, చెప్పుకోలేని రోగమైనప్పటికీ, అది ఏ రోగమైన దేవుడు బాగు చేసే దేవుడై ఉన్నాడు. పరమ డాక్టరు, పరమ వైద్యుడై ఉన్నాడు. కాబట్టి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు వాక్యం ద్వారా మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, బలపరుస్తుంది. అలాగే వాక్యం స్వస్థపరుస్తుంది. నీ వాక్కును పంపి బాగు చేయని వాక్యంలో ఉంది. కాబట్టి మనము వాక్యం చే స్వస్థత పొందుకుంటాము. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, రోగశయ్య మీద ఉన్నవారిని ఆదరించే దేవుడు, రోగము కలగ స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఎంతమంది రోగాల చేత బాధపడుతున్నారో బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.